చాలా మంది కాలేజీ నుంచి ఇంటికి వచ్చినాక వొయ్యి ముట్టుడన్న ముచ్చటే ఉండదు. ఈ స్కూల్ పోరలైతే మమ్మీ మొత్తుకోంగా అట్లా వొయ్యి పట్టుకొని ఊకుండొచ్చురు. కానీ కొందరు అట్లా కాదు, చదవాలని బగ్గ కాయిష్ ఉంటుంది. కానీ వొయ్యిలు ముంగట పెట్టుకోగానే అమ్మ ఓ పని చెప్తుంది, నాయన ఇంకో పని చెప్తాడు, లేదంటే పోరలు వచ్చి లొల్లి పెడుతుంటారు. గసంటోల కోసం మంచి ఇకమతి చేసింది ఓ గక్క. ఎవ్వల కుర్చీల కాడాళ్ళు కూకొని చదువుడే చదువుతున్నారు. హాస్టల్ రీడింగ్ రూమ్ కాదుల్లో, ప్రైవేట్ లైబ్రరీ. అట్లని పైసలు కట్టాల్సిన పని లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కుప్వారా అనే చిన్న టౌన్ లో చదువుకునే పోరల కోసం లైబ్రరీ పెట్టింది గీ అక్క. పేరు షాహిదా. అక్క సుత లైబ్రరీల మీదనే పెద్ద చదువు చదువుతుంది. డెవలప్మెంట్ లా ఇప్పుడిప్పుడే రువ్వడి చూపిస్తున్న జమ్మూ కాశ్మీర్ లా అందరు చదువుకోవాలి, చదువుకుంటానికి ఇంత సవలతి చేయాలని గీ ఇకమతి చేసిందట. దినం 70 మంది దాకా పోరలు కూకొని చదువుకొని పోతారట. ఈడనే కాదు లో, ఇంకో టౌన్ లో సుతా లైబ్రరీ పెట్టింది అక్క. ఇసొంటి ఇంకా బొచ్చడు పెట్టాలి. అర్రలు పెద్దగా వేసి ఎక్కువ మంది కూకునే సౌలతి చేయాలి అనుకొస్తుంది. చదువుకుంటానికి వచ్చిన వాళ్ళు సుతా ఏ లొల్లి లేకుండా చదువుకుంటున్నాం అంటున్నారు. మా ఇంట్లో కూకొని చదువుకున్నట్టే ఉంటుంది, ఏ బుగులు లేకుండా ఉంది అని చెప్తున్నారు అమ్మాయిలు. కానీ మనమేంది మనదేంది అని చూసుకునే ఈ రోజుల్లో పోరలు చదువుకుంటానికి సౌలతులు చేసినావంటే నువ్వు నిజంగా గ్రేట్ అక్క.